ఏఐసీసీ సెక్రటరీ సవాంగ మంత్రి అడ్లూరితో టి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. జగిత్యాల మున్సిపల్ పీఠంపై జీవన్ రెడ్డితో మంత్రి లక్ష్మణ్ సవాంగ చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య కుదుర్చేందుకు నేతలు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మంత్రి లక్ష్మణ్ కు అప్పగించారు. పార్టీలో ఆరంభం నుంచి ఉండి బలోపేతానికి కృషి చేశారో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని జీవన్ రెడ్డి తెలిపారు. ఒకటి చెప్తున్నా, పార్టీలో ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో, ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ వీల్ గో బై. చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. వెరీ పేషెంట్లీ దే హోల్డ్ మీ అండ్ అల్టిమేట్లీ వి సెడ్ వాట్ ఈస్ పార్టీ టేక్స్ డిసిషన్ వీల్ గో బై. నా యొక్క ఆలోచన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ సెడ్ యూ విల్ డిస్కస్ విత్ ది హై కమాండ్ అండ్ యూ విల్ టేక్ డిసిషన్. I too said whatever decision is taken by the party will go by. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబును అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, జగిత్యాల మున్సిపల్ పీఠంపై జీవన్ రెడ్డితో మంతనాలు ఎంతవరకు వచ్చాయి? ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ జగిత్యాలలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులతో వేర్వేరుగా క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారమే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుపొందిన నేతలు, స్వతంత్ర అభ్యర్థులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిపి 23 మంది అభ్యర్థులతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపునకు బయలుదేరగా నిన్ననే 14 మంది కౌన్సిలర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం నలుగురు పోటీలో ఉండగా జీవన్ రెడ్డి వర్గానికి వరిస్తుందా లేక సంజయ్ వర్గానికి వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే చైర్పర్సన్ పదవి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను మంత్రి అడ్లూరుకి ముఖ్యమంత్రి అప్పగెప్పారు. అయితే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తో ప్రజాభవన్లో కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్న అడ్లూరి పార్టీకి సంబంధించిన విషయాలను, అలాగే జగిత్యాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన విషయాలను కూడా వారితో మాట్లాడారు. తన వర్గం వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి వారితో కోరినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ కూడా మంత్రి అడ్లూరుతో మంత్రి అడ్లూరి ఏఐసీ సెక్రటరీ సవాంగ్ తో జీవన్ రెడ్డి కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ప్రధానంగా జీవన్ రెడ్డి మాజీ మంత్రి ఒకటే చెప్తున్నాడు, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని. పార్టీ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలని కోరుతున్న వారిలో నేను మొదటి వరుసలో ఉంటానని చెప్పారు. అయితే తన ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకోమని ఈ జీవన్ రెడ్డి ఈ ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ కు మంత్రి అడ్లూరుతో భేటీ సందర్భంగా చెప్పారని చెప్పారు. అయితే రేపు ఎన్నిక అక్కడ ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత ఈ ఉత్కంఠకు తెరలేసే అవకాశం ఉంది. అయితే మనకు ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల ప్రకారము ఇటు ఎమ్మెల్యే టీం కావచ్చు, జీవన్ రెడ్డి టీం కావచ్చు, 2.5 సంవత్సరాలు ఈ పీఠం మున్సిపల్ పీఠాన్ని కట్టబెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ జెండా మోసిన వారికి ఇవ్వాలని జీవన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆలోచనలకు ఆ నియోజకవర్గంలో ఆయనతో పాటు కలిసి నడవడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇప్పటికే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అయితే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉంది. అయితే రానున్న 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ఈ అభ్యర్థికి సంబంధించి చైర్మన్ ఎన్నిక రేపు ఉంటుంది. చైర్మన్ ఎన్నికలో ఎవరికి ఇస్తారో, ఏ టీంకి ఇస్తారనేది చర్చ జరుగుతుంది. అయితే మొదటి 2.5 సంవత్సరాలు జీవన్ రెడ్డి వర్గానికి కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం కూడా మాకు తొలి 2.5 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తుంది. లేకపోతే ఇద్దరికి అనుకూలమైన అభ్యర్థిని 5 సంవత్సరాలు పదవిలో ఉండేలాగా సయోధ్య కుదురుస్తారా అనే విషయం అయితే మాత్రం రేపు ఎన్నికల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు తాజా సమాచారం. ధన్యవాదాలు సూరిబాబు.